హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మైండ్‌లో, మనసులో అసలు ఏముంది మీకోసం? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ మీ పర్సన్ అంటే మేబీ అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ లవ్డ్ వన్స్ అయి ఉండొచ్చు, మీ క్రష్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ అంటే మీరు ఎవరి కోసం ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి రీడింగ్ మీకు పాజిటివ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్‌ని తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దెన్ అప్పుడు మాత్రమే మీ రీడింగ్ మీకు పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా లేదా, మాకు రీయూనియన్ జరుగుతుందా లేదా, అసలు ఎగ్జాక్ట్గా తన థాట్స్ ఏంటి, తన ప్యాటర్న్ ఏంటి, ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు, అండ్ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే, అండ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లవ్ గురించి కానీ, జాబ్ కానీ, కెరియర్ గురించి కానీ, మనీ గురించి కానీ, సో మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి పర్సనల్గా అనుకుంటే వాట్సాప్కి అయితే కాంటాక్ట్ చేయండి. యూనివర్స్కి, ఏంజల్స్కి ఎప్పుడూ గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఆల్వేస్ పాజిటివ్గానే ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో, మైండ్లో ఏముంది అసలు మా వ్యూయర్స్ గురించి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఇన్సపరేటబుల్. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. ఓకే. మనిద్దరి ప్రేమని ఎవరు విడతీయలేరు. ఏ శక్తి మనిద్దరిని విడతీయలేదు అంటున్నారు మీ పర్సన్. స్పేస్. ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. రిగ్రెట్. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. Destiny. I am struggling to find the right path. Missed opportunities. Reunion. We will always come back to each other. Dishonesty. By lying, I ripped us apart. New chapter. I am trying to move on. Unworthy. You are a better person than I am. Unexpected outcome. Things didn't go the way I planned.
ఇర్రిప్లేసబుల్. ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్. మీరు ఎంతగా లవ్ చేశారో మీ పర్సన్‌ని, మీరు మీరు లవ్ చేసినంత బాగా, అంటే మీరు చూపించిన ప్రేమ ఇంకా ఎవ్వరూ చూపించలేరంట మీ పర్సన్‌కి. ఓకే. ఇన్‌సపరేటబుల్. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. మీ ఇద్దరి మధ్య ఎంత దూరమైనా పెరగనివ్వండి, ఎంత గ్యాప్ అయినా రానివ్వండి, ఏమైనా జరగనివ్వండి, మన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎవరు విడతీయలేరు అంటున్నారు. మన ఇద్దరి మధ్య దూరం పెరిగి ఉండొచ్చు, కానీ ప్రేమ మాత్రం అలాగే ఉంది అంటున్నారు. అది ఫ్యామిలీస్ రానివ్వండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానివ్వండి, మేబీ జాబ్ కోసం కానివ్వండి. సో మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, మీ ఇద్దరి మధ్య లవ్ని మాత్రం ఎవ్వరూ దూరం చేయలేరు అంటున్నారు మీ పర్సన్. ఎందుకు వాళ్ళు అట్లా అంటున్నారు? బికాస్ 2 ఆఫ్ స్వర్డ్స్. బికాస్ వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ స్వర్డ్స్. మేబీ మీ ఇద్దరి మధ్య, మీకు మీ పర్సన్కి మధ్య ఏదో 2 ఆప్షన్స్ ఉండుంటాయి, కన్ఫ్యూజన్లో ఉన్నారు. 2 ఆప్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి వీళ్ళ లైఫ్లో. సో ఎవరిని చూస్ చేసుకోవాలి? మేబీ మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా, లేకపోతే ఇంకొక జాబ్ని చూస్ చేసుకోవాలా, ఇంకా దేన్ని చూస్ చేసుకోవాలి? ఆ పర్సన్కి క్లారిటీ లేదు. కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, కానీ క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఈ పర్సన్. ఎవరిని ఎవరిని వదులుకోవాలో తెలియట్లేదు, ఎవరిని కావాలనుకోవట్లో తెలీదు. సో మీరు కావాలనిపిస్తుంది, అట్లాగే ఇంకొక సిచ్యువేషన్ని వదులుకోవాలని లేదు వీళ్ళకి. కానీ మీ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉంటారు, కలిసే నడుస్తారు లైఫ్ లాంగ్. ఎవరు దూరం చేయలేరు మీ ఇద్దరి మధ్య. ఎవరు ఎన్ని సమస్యలు కానీ, ఎన్ని ఆటంకాలు కానీ, ఎన్ని స్ట్రగుల్స్ కానీ వచ్చినా తను మీ గురించి ఆలోచించకుండా ఉండరు, మిమ్మల్ని తలుచుకోకుండా ఉండరు. తన మైండ్లో ఎప్పుడూ మీరే రన్ అవుతూ ఉంటారు. తన ఆలోచనలు అనేది ఎప్పుడు మీ చుట్టూతానే ఉంటాయి. చూడండి, ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ విషయంలో. ద మెజిషియన్ కూడా ఇది ఓవర్ థింకింగే. 24/7 మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. డబల్ కన్ఫర్మేషన్. ఎక్కడ మీరు తనకి దూరం అవుతారో అన్న భయంతో ఇంకా మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎట్లా మీ ఇద్దరు దగ్గర అవ్వాలి, ఎట్లా మిమ్మల్ని తను కన్విన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. స్పేస్. మేబీ మీ పర్సన్ నాకు కొంచెం టైం కావాలి, నాకు కొంచెం స్పేస్ ఇవ్వు, నన్ను ఆలోచించుకోవడానికి కొంచెం నాకు టైం ఇవ్వు, ఫోర్స్ చేయకు, నన్ను ఒక్కడనే, లేకపోతే నన్ను ఒక్కదాన్నే ఆలోచించుకునే టైం ఇవ్వు, తొందర పెట్టకు. ఈ రీడింగ్ వచ్చేసి మేల్ ఫీమేల్ కోసం, ఇద్దరి కోసం చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను పర్సన్ గురించే మాట్లాడుతున్నా. మీరు మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకోండి. నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు. ఓకే. స్పేస్. ఐ నీడ్ మోర్ టైం. ఎందుకు ఇట్లా అన్నారు? మేబీ ఫ్యామిలీకి మీకు విషయంలో ఏదైనా గొడవలు జరిగినాయా, ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ, మేబీ మ్యారేజ్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో మీకు
మీ పర్సన్‌కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య ఫైట్స్ అయినాయా? గొడవలయినాయా? ఆర్గ్యుమెంట్స్ జరిగినాయా? ఫ్యామిలీ కోసం ఫైట్స్ జరిగి మీ పర్సన్ నాకు కొంచెం టైం కావాలి, నాకు కొంచెం స్పేస్ ఇవ్వు, నేను వాళ్ళని ఒప్పించడానికి కానీ, వాళ్ళతో మాట్లాడడానికి కానీ నాకు టైం కావాలి, నాకు స్పేస్ కావాలి, ఎలా వాళ్ళని ఒప్పించాలో, ఎలా మళ్ళీ మనం ఒకటవ్వాలో దానికి నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు అని ఇట్లా మీ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా అడిగారా? లేకపోతే మీకు మీ పర్సన్‌కి మధ్య ఫ్యామిలీ అడ్డుగా వచ్చి, ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, మేబీ థర్డ్ పార్టీ అవ్వచ్చు, అడ్డొచ్చి చాలా గొడవలు జరిగాయి, చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. మ్యారేజ్ విషయంలో అయినా గొడవలు జరిగి ఉండొచ్చు అండ్ ఫ్యామిలీ విషయంలో అయినా గొడవలు జరిగి ఉండొచ్చు. ఆ పర్సన్ ఏంటంటే నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు కొంచెం ప్రశాంతంగా నన్ను ఆలోచించుకోనివ్వు, తొందర పెట్టకు. బట్ తనకి కూడా మీరంటే ఇష్టం ఉంది, మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కూల్గా ఎలా డీల్ చేయాలో అనేది ఆలోచించుకోవడానికి మేబీ టైం అడిగి ఉండొచ్చు మీ పర్సన్ మీకు. రిగ్రెట్, ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. ఇట్లా జరిగి ఉండకూడదు మీ ఇద్దరి మధ్య. ఇట్లాంటి స్పేస్ కానీ, ఇట్లాంటి గ్యాప్ కానీ, ఈ డిస్టర్బెన్సెస్ కానీ, తను మిమ్మల్ని అన్న మాటలకు కానీ, మిమ్మల్ని దూరం పెట్టినందుకు కానీ తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. సో చూడండి, మీ ఇద్దరి మధ్య ఇంకా న్యూ బిగినింగ్ జరగలేదు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వట్లేదని కానీ, తను వచ్చి మీకు ప్రపోజ్ చేయలేకపోతున్నందుకు కానీ, మీకు తన లవ్ ఆఫర్ చేయలేకపోతున్నందుకు కానీ వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అసలు ఇది ఇలా ఎప్పటికీ జరిగి ఉండాల్సింది కాదు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ కానీ, ఈ ఇష్యూస్ తర్వాత ఈ గ్యాప్ కానీ, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా తిట్టడం కానీ, మిమ్మల్ని హర్ట్ చేసేలాగా మాట్లాడడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, ఇట్లాంటివి ఎప్పుడూ జరిగి ఉండాల్సింది కాదు అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మీతో ఈ పర్సన్ కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు మళ్ళీ తను లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు, తన ప్రేమ మీకు చూపించాలి అనుకుంటున్నారు. చూపించలేకపోతున్నందుకు కూడా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎలాగైనా సరే వాళ్ళు వచ్చి మీకు లవ్ ప్రపోజ్ చేయాలి, అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో అది మీకు చెప్పాలి అండ్ అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారు. డెస్టినీ, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. తను ఈ సిచ్యువేషన్ని, ఈ డెస్టినీకే వదిలేస్తున్నారు. ఒకవేళ రాతలో రాసుంటే డెఫినెట్గా మళ్ళీ నా పర్సన్ని నేను కలిసే ఛాన్స్ డెఫినెట్గా నాకు వస్తుంది. సో ఆ దారి చూపించు, నా పర్సన్ని నన్ను ఒకటి చెయ్యి అని ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సరైన దారి చూపించమని మీ పర్సన్ దేవుడిని కోరుకుంటున్నారు అండ్ యూనివర్స్ని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు.
మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ వాళ్ళు చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారు. మీరు తన పక్కన లేరని, తనతో మాట్లాడట్లేదని కానీ, తన సైడ్ మీరు లేరు అని కానీ, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరంటే అట్రాక్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది నవ్వేడేస్ మీ పర్సన్‌కి. మీతో మాట్లాడాలనిపించడం కానీ, పాస్ట్ మెమరీస్ అనేది గుర్తు చేసుకోవడం కానీ, అండ్ మీకు మెసేజ్ చేద్దామా అని కూడా మీ పర్సన్‌కి ఇక్కడ అనిపిస్తుంది. మెసేజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నాకు పాజిటివ్‌గా వస్తుందా రెస్పాన్స్? నెగెటివ్‌గా వస్తుందా? సో, ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. మిస్డ్ ఆపర్చునిటీ. ఐ డిడ్ంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. సో, మీరేదన్నా కష్టంలో ఉన్నాను అని కాల్ చేసినప్పుడు కానీ, మీరు ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేసినప్పుడు కానీ, ఈ పర్సన్ ఏంటంటే అప్పుడు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదు. ప్రాపర్‌గా మీకు ఆన్సర్ చేయలేదు. అవకాశం వదిలేసుకున్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పోగొట్టుకున్నానని కానీ, ఛాన్స్ మిస్ చేసుకున్నానని కానీ, ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ డిడ్ంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. సో, వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మెసేజ్ చేసినా, మీరు వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. వెంటనే సమాధానం ఇచ్చేవాళ్ళు. వితిన్ సెకండ్స్‌లోనే. కానీ వాళ్ళ సైడ్ నుంచి వచ్చేసరికి మేబీ కాల్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, మెసేజ్ రిప్లై ఇవ్వకపోవడం కానీ, కలుద్దాము అన్నప్పుడు కలవడానికి రాకపోవడం కానీ, మిస్డ్ ఆపర్చునిటీస్. మీరు ఎన్నోసార్లు ఈ పర్సన్‌తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి ఏంటంటే ఈ పర్సన్ మిస్ చేస్తూనే వచ్చారు. వదులుకుంటూనే వచ్చారు. ఐ డిడ్ంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. నేను ఇనిషియేట్ చెయ్యాలి అన్నప్పుడు, నేను స్పందించాలి అన్నప్పుడు నేను చెయ్యలేదు. అవకాశాన్ని వదిలేసుకున్నాను. వాళ్ళిచ్చిన అవకాశాలు అన్నీ నేను వదిలేసుకున్నానని ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పొసెసివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు చూడండి. చాలా పొసెసివ్‌నెస్ ఉంది మీ పర్సన్‌లో. ఎక్కడ మిమ్మల్ని కంప్లీట్‌గా దూరం చేసుకుంటానే ఏమో అన్న భయం ఇప్పుడు మీ పర్సన్‌లో స్టార్ట్ అయింది. బికాస్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది. మీ పర్సన్‌కి మీరంటే ఫిజికల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ మీ పర్సన్ మీతో అటాచ్ అయిపోయి ఉన్నారు. మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి. మీతో మాట్లాడాలనిపిస్తుంది. కాల్ చూడండి. కనిపిస్తుందా క్లియర్‌గా? మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. మీతో అటాచ్ అయిపోయి ఉన్నారు. మీకు ఇంకెవరైనా నెగెటివ్‌గా కూడా తన మీద చెప్పున్నారా? మేబీ మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరైనా కూడా తన మీద మీకేమైనా నెగెటివ్‌గా చెప్పున్నారా అన్న భయం కూడా ఈ పర్సన్‌లో ఉంది. ఆపర్చునిటీ వదిలేసుకున్నానన్న భయం ఉంది. పొసెసివ్‌నెస్ ఉంది. మీరంటే ప్రేమ ఉంది కాబట్టే ఈ పొసెసివ్‌నెస్ కూడా వాళ్ళకుంది. నా పర్సన్ నేను ఇష్టపడిన పర్సన్ నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి అట్లా అనుకుంటున్నారు. రీయూనియన్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. సో, మీ పర్సన్ ఏమంటున్నారంటే మన ఇద్దరి మధ్య ఎంత దూరమైనా పెరగని, ఎంత గ్యాప్ అయినా రాని, ఎంత టైం అయినా మన ఇద్దరి మధ్య దూరం పెరగని, మళ్ళీ మన ఇద్దరం ఒక్కటవుతాము.
ఒకరిని విడిచి ఒకరికి ఉండలేనంత ప్రేమ ఉంది మనకి అంటున్నారు. చూడండి, ఏస్ ఆఫ్ వాండ్స్, చారియట్. వీళ్ళు ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ మూమెంట్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో చారియట్ కార్డ్ కూడా ఇక్కడ మూమెంట్ చూపిస్తుంది, అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ కూడా ఇక్కడ ఇది మూమెంట్ చూపిస్తుంది, న్యూ బిగినింగ్స్ చూపిస్తుంది. ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఏ రీయూనియన్ కోసం ఎదురు చూస్తూ మీరు చేస్తారేమో అని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా తను ఈ రిలేషన్లో మూమెంట్ కావాలని కోరుకుంటున్నారు. అండ్ ఒకవేళ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. బికాస్ వీళ్ళకి ఎట్లాంటి సందర్భంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు. అబ్సెషన్ ఇప్పుడు వీళ్ళలో ఎక్కువైంది. మీరు కావాలి అనే ఇష్టం ఎక్కువైంది. అబ్సెస్డ్గా ఫీల్ అవుతున్నారు. మీరు లేకపోతే తను ఉండలేను అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకే వీళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకుంటున్నారు. అబ్సెషన్ చాలా ఎక్కువ ఉంది. Dishonesty. By lying, I ripped us apart. మీకు డిజానెస్ట్గా ఉండడం, మీకు అబద్ధాలు చెప్పడం, మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల తనకి తన కర్మ అనేది చూస్తున్నారు. మీ పర్సన్ తన కర్మ అనేది చూస్తున్నారు. కర్మ టైం అనేది అనుభవించారు. మీకు అబద్ధాలు చెప్పినందుకు కానీ, మీతో నిజాయితీగా లేకపోయినందుకు కానీ, అబద్ధాలు చెప్పినందుకు కానీ, అబద్ధాలు చెప్పి మిమ్మల్ని హర్ట్ చేసినందుకు కానీ, మీకు బాధ పెట్టినందుకు కానీ, మీ హార్ట్ బ్రేక్ చేసినందుకు కానీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, మిమ్మల్ని మోసం చేసినందుకు కానీ, లైక్ థర్డ్ పార్టీ కోసం కానీ, లేకపోతే ఫ్యామిలీ కోసం కానీ. ఇప్పుడు ఫ్యామిలీ అనేది మీకు ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. ఎవరికి ఫ్యామిలీస్ లేదు చెప్పండి? అందరికీ అందరి ఫ్యామిలీస్ ఉంటాయి, అందరి రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటాయి. రిలేషన్షిప్ స్టార్ట్ చేసేటప్పుడే ఇవన్నీ ముందు ఉండాలి. లేదా ఫైట్ చేయాలి, స్ట్రగుల్ చేయాలి, స్ట్రగుల్ అయినా సరే ఇద్దరు కలిసి ఫేస్ చేయాలి. అట్లా కాకుండా అబద్ధాలు చెప్తూ డిస్ఆనెస్ట్గా ఉంటూ అది చాలా బ్యాడ్ థింగ్ అనమాట. అందుకే వాళ్ళ కర్మ అనేది డెఫినెట్గా ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని పెట్టిన బాధకి ఫేస్ చేస్తున్నారు అండ్ ఫేస్ చేశారు కూడా. ఊరికినే యూనివర్స్ అనేది చూస్తూ ఊరుకోదు కదా. న్యూ చాప్టర్. ఐఎమ్ ట్రయింగ్ సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్లో కొత్త చాప్టర్ అంటే కొత్త అధ్యాయం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. మళ్ళీ తను మీకు లవ్ ఆఫర్ చేయాలి, తన లవ్ ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ మీకు ఇక్కడ మీ పర్సన్కి మధ్య నాకు ఎక్కువగా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ కనిపిస్తుందండి. ఒకవేళ ఇక్కడ మీ ఇద్దరి మధ్య న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వలేదు అంటే స్టార్ట్ చేయడం కోసం మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. అంటే ముహూర్తం చూస్తున్నారు ఇట్లా. ఇప్పుడు మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. వాళ్ళ ప్రేమ మీకు చూపించాలి, వాళ్ళ ఎమోషన్స్ మీకు చూపించాలి, వాళ్ళ కేరింగ్ మీకు చూపించాలి. వాళ్ళు ఎంతగా మిమ్మల్ని కావాలనుకుంటున్నారో, ఎంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో అది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఎక్కడ న్యూ చాప్టర్ స్టార్ట్ చేసి కొత్త ప్రారంభం చేయాలనుకుంటున్నారు.
అన్‌వర్తీ. యూ ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. తనేంటంటే మీకు మిమ్మల్ని పొందే అర్హత వాళ్ళకి లేదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తనకు ఆ అర్హతే లేదు. ఎందుకంటే మీకు చాలా అబద్ధాలు చెప్పారు. మిమ్మల్ని చాలా చీట్ చేశారు. చాలా మోసం చేశారు. మిమ్మల్ని పొందే అర్హతే తనకి లేదు. యు ఆర్ ఎ బెటర్ పర్సన్ యామ్. తనకన్నా మీరు చాలా 100 రెట్లు, 1000 రెట్లు బెటర్ పర్సన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇలా వాళ్ళు అనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి నువ్వు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మిమ్మల్ని నిద్రలేని రాత్రులు గడిపేలాగా చేశారు. మీకు మనశ్శాంతి లేకుండా చేశారు. మిమ్మల్ని అన్ని విధాలుగా బాధ పెట్టారు. వీళ్ళ కోసం ఆలోచించి మీరు తిండి, నిద్ర పోయింది ఆ బాధలో. ఎందుకంటే మీరు తనే సర్వస్వం, తనే ప్రాణం, తనే అంతా అనుకున్నారు. ఇంత అనుకుని మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు అన్న విషయం వాళ్ళకి ఆ రియలైజేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ విషయంలో ఈ పర్సన్ ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. బట్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ తనకు ఆ అర్హతే లేదు. తనకు మీరు తనకి కరెక్ట్ కాదు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. నాకన్నా నువ్వు 1000 రెట్లు, 100 రెట్లు బెటర్ పర్సన్. నా వల్ల నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు, ఎంతో బాధపడ్డావు, ఎన్నోసార్లు స్లీప్లెస్ నైట్స్ చూసావు. ఇంక ఎలా నా మొహం చూపించాలి? రావాలంటే ఎలా రావాలి? నా వల్ల ఎంత టెన్షన్ పడ్డావు, ఎంత స్ట్రెస్ అయ్యావు, ఎంత యాంగ్జైటీ ఫీల్ అయ్యావు, ఎంత హెల్త్ పాడు చేసుకున్నావు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. థింగ్స్ డిడ్ంట్ గో ద వే ఐ ప్లాన్డ్. అంటే పరిస్థితులు వీళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళొకటి అంటే అక్కడ ఇంకొకటి అయిందంట. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఏదో సాంగ్ ఉంది చూసారా? నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. అలా ఫ్యామిలీ వల్ల నేను నిన్ను వదిలేసి దూరం వెళ్ళాల్సి వచ్చింది, దూరం జరగాల్సి వచ్చింది. కొన్ని థాట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా, కొన్ని సిచ్యువేషన్స్ కానీ కొన్ని థాట్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే తను మీ నుంచి దూరం అయ్యేలాగా చేశాయి. ఇట్లా మీ ఇద్దరి మధ్య ఈ సపరేషన్ కానీ ఈ గ్యాప్ కానీ వస్తుంది అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని వాళ్ళు అంటున్నారు. అంటే రెండిటిని నేను మేనేజ్ చేయలేక సిచ్యువేషన్స్ నన్ను అలా డిమాండ్ చేశాయి. రెండిటిని నేను బ్యాలెన్స్ చేయలేక ఇట్లా నేను నీకు దూరం అవ్వాల్సి వచ్చింది. మన ఇద్దరి మధ్య ఈ గ్యాప్ రావడానికి రీజన్ అదే.
మేబీ తన లైఫ్లో తనకి మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, జాబ్ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. ఇట్లా జరుగుతుంది, మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని తను ఎప్పుడూ అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. తను ప్లాన్ చేసుకున్న ప్రకారం సిచ్యువేషన్స్ జరగలేదంట. మీతో తన ఫ్యూచర్ అనుకున్నారు, కానీ పరిస్థితులు తనకు అట్లా అనుకూలంగా లేదు. దీనిలో నా తప్పేం లేదు, పరిస్థితులు నా నా చేత అలా చేయించాయి, అర్థం చేసుకో అంటున్నారు. సో చూడండి, వీళ్ళకైతే మళ్ళీ మీతో రిలేషన్ కావాలి అనిపిస్తుంది, మీ కేరింగ్ కావాలి అనిపిస్తుంది, మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది, మీతో మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనిపిస్తుంది, మీకు మెసేజ్ చేయాలి, మీకు కాల్ చేయాలి, మళ్ళీ మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది. దానికోసం ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.